మొదలైన మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అయితే మనకి స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడే మనం చూసుకుంటే మొత్తంగా 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,000 చిల్లర మంది వార్డు సభ్యులకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తంగా 57 లక్షల మంది ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రం మనకు ఓటు అయితే వేయబోతూ ఉన్నారనమాట. అయితే మనం చూసుకుంటే ఇందులో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయినాయి. ప్రజెంట్ రెండో విడత పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. మొత్తంగా వీటిలో 415 గ్రామ సర్పంచి, 8,300 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డులో ఎన్నికలు నిలిపివేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీలో ఎన్నికలైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రెండో విడత ఎన్నికలైతే ప్రజెంట్ అయితే పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. 2 కోట్ల నగదు, 3 కోట్ల మద్యం అయితే పట్టుకోవడం అయితే జరిగిందనమాట. రెండో విడత పోలింగ్ అనేది మనకి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది. తర్వాత ఫలితాలను అయితే వెల్లడించడం కూడా జరుగుతుందనమాట. సో ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో భాగంగా ఈరోజు జరిగే ఎన్నికలు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్